మరి తబలరాజు జీవన్ జ్యోతులకు ఇచ్చిన ప్రథమ సంతానం బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి బాబు యొక్క పుట్టు వెంట్రుకలను మేము తీస్తుంటుండగా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సంసోనికి ఇచ్చినటువంటి మంచి జుట్టును మీరు ఇవ్వండి, మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా నైనా ఇదిగో నీ మహిమార్థంగా మీరు వాడుకోండి, కృప చూపండి, కనికరించండి తండ్రి. మరి జుట్టు ఏ విధంగా అయితే ఒత్తుగా చిక్కగా చక్కగా ఉంటుందో అదేవిధంగా అంతటి అభిషేకము కూడా ఉండునట్లుగా, అభిషేకానికి ఆశీర్వాదానికి గుర్తుగా వెంట్రుకలు ఉంటుండగా తండ్రి అటు కృపతో ఆశీర్వాదంతో బాబును మీరు దీవించండి, ఆశ్రయించి నీ విధంగా వాడుకోండి. నీ కృప దీవెన ఆశీర్వాదం నిండుగా మెండుగా మీరు దయచేసి వాడుకొని మహిమ పొందమని కుటుంబాన్ని చేతులకు అప్పగించుకుంటూ బాబుని చేతులకు అప్పగించుకుంటూ యేసునామములో ప్రార్థించి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. ఇది పట్టుకోట్లా. ఓకే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక యేసునామములో ఈ పుట్టు వెంట్రుకలు కట్ చేస్తున్నాం. Oh my God, నాకైతే తెలియదు. సంతోషం, దేవునికి స్తోత్రం. మొదటి కటింగ్ వాళ్ళు కాదా నువ్వు కేక్ కూర పోయినామని అన్నారు కదా. పెద్ద పెద్ద భోజనాలు రెడీ రెడీ. మరి జ్యోతి నీకు స్వీట్ అది కేక్ తర్వాత కట్ చేయించవచ్చా? అయితే అందరూ చప్పలు కొట్టండి, ఆమెకు బర్త్డే కేక్ తినిపిద్దాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు జీవన్ జ్యోతి, హ్యాపీ బర్త్డే టు యు. రాజు చూస్తున్నాడు, రాజు పెడతలేండి. హ్యాపీ బర్త్డే టు జీవన్ జ్యోతి. ఖతర్నాక్ తీస్తాడు కేక్. రాలే ఫోటో భలే పోలిస్తాడు ఆయన.